నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంచు. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు వెంటనే 5 మినిట్స్‌లో ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్‌కి స్నాక్స్‌లా కూడా పెట్టియొచ్చు. చాలా బావుంటాయి. ఇక్కడ ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ దాకా షుగర్ తీసుకోవాలి. ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక 5, 6 స్పూన్ల దాకా నెయ్యి తీసుకోవాలి. తర్వాత కొన్ని బాదాము, కొన్ని కాజు, ఒక టీ స్పూన్ సోంపు, ఒక 4, 5 ఇలాచీలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనము బాదాము, కాజు, తర్వాత ఇలాచీ వేసుకొని బాగా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు కొబ్బరిని తురుముకుందాం. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వాడవచ్చు. ఇలా తురుముకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షుగరు ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ వేస్తున్నాను. లేదంటే కొంచెం వాటర్ తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ని మనము కాసేపు ఇలా కరిగించుకోవాలి వాటర్లో. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సోంపు కూడా వేసుకున్నాను నేను. తర్వాత కొంచెము బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెము సాల్ట్ వేసుకుందాము. తర్వాత నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాతనే వేసుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలపండి. చేతితో కలిపేసుకుందాం మంచిగా నెయ్యి అంతా పట్టేటట్టు. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మంచిగా కలుపుకొని ముద్ద కట్టి చూడండి. ఇలా ముద్దలా వచ్చిందంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. లేదంటే ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ దాకా షుగర్ వేసుకుందాం. ఇలా ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. మనకు ఈ స్వీట్ పైన క్రంచిగా తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా షుగర్ వాటర్ వేసుకుందాం. షుగర్ వాటర్ కూడా మొత్తం ఒకేసారి వేయొద్దు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ అయినా కూడా మనకు ప్రిపేర్ చేసుకోనికే రాదండి. అందుకని చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండేటట్టే కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా కలుపుకోవాలి. ఇక మనం నానబెట్టవలసిన అవసరం లేదండి. నానబెట్టితే మరీ మెత్తబడిపోతుంది. షుగర్ వేసుకున్నాం కాబట్టి వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఇలా పూరిలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఉండొద్దు, మరీ దొడ్డుగా కూడా ఉండొద్దు. అలా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ముందు ఇలా పొడుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం కాజు బర్ఫీ ఉంటుంది కదా, ఆ మోడల్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మనం ఏదైనా డిజైన్ చేసేసుకోవచ్చు. డిజైన్ అనేది మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చండి, నచ్చినట్టుగా. ఇప్పుడు ఇలా అయితే నేను డిజైన్ చేస్తున్నాను. లీఫీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాకుతో చేసుకోవచ్చు, లేదంటే టూత్ పిక్తో చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా డిజైన్లా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలానే చేసేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. డిజైన్ అనేది ఇలా చేసుకుంటే బాగుంటుంది డిజైను. నేను అన్నీ కూడా ఈ డిజైన్లోనే చేసేసుకున్నాను. మిగతావి కూడా మొత్తం ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నాం కదా, ఈలోగా మనము ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని వేసి వేపుకోవాలి.
ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దండి. షుగర్ వేస్తున్నాం కదా, తొందరగా కలర్ వచ్చేస్తాయి. మీడియం హీట్లో వేపుకోవాలి. ఎక్కువ హీట్లో వేపుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం హీట్లో వేపుకోండి. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి వేపుకునేటప్పుడు. వేగిన తర్వాత కాసేపటికి మనకు బాగా క్రిస్పీగా అవుతాయి. అందుకే వేపుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. ఇలా ఒక్కటొక్కటి తీసేసుకొని మనము టిష్యూ పేపర్లోకి వేసేసుకున్నాలి. మిగతాయి కూడా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకొని వేపుకోవాలి. అన్నిటిని కూడా మంచిగా మాడకుండా మంచిగా ఇలా వేపుకోవాలి. అంతే అండి, 5 నిమిషాల్లో ఈ స్వీట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకు వారం రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి.